ఎస్ ఈ రోజు అసలు సీతా ఇక్కడ వచ్చినటువంటి మన టీమ్ కికాస్ ఖాళీ గారు ద స్టంట్ మాస్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమాలో ఆల్రెడీ మనం టీజర్ లో కూడా కొన్ని విజువల్స్ చూసాము. సో నేటివ్ గా కూడా చాలా ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. సార్ వెల్కమ్, హార్టీయెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ శరణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చాలా మంచి రోల్లో మనం ఆయన్ని చూడబోతున్నాము. శరణ్ గారు మనం ఆల్రెడీ KGF లో కూడా ఆయన ఒక మంచి పాత్రలో చూసాము. సో రిక్వెస్టింగ్ శరణ్ గారు టు ప్లీజ్ జాయిన్ అండ్ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సిరి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో టీజర్ లో కూడా చూసాం కదా మనం. సో క్యారెక్టర్ ఏంటో, విశేషాలు ఏంటో తన మాటల్లో మరికొద్ది సేపట్లో తెలుసుకుందాము. సిరికి వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ ఆల్సో రిక్వెస్టింగ్ షష్టి, ద బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్లీ talented choreographer Srishti to please join the stage. And ఇక ఆలస్యం చేయకుండా ఇలాంటి సంగీతాన్ని మనకి ఎప్పుడు గుర్తుండిపోయేలా చేసేటువంటి అనూప్ రూబెన్స్ గారికి ఇప్పుడు హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. లవ్ స్టోరీస్ అంటే చాలు, అంతే లవ్తో ఆయన. వెల్కమ్ అనూప్ రూబెన్స్ గారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కేవలం తెలుగు వాళ్ళనే కాదు, కేవలం భారతీయులనే కాదు, ప్రపంచం అందరి చేత నాటు స్టెప్పులు వేయించి నాటు పాటల్ని పాటించినటువంటి మన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి, లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి సాదర స్వాగతం పలికిద్దాము. అర్జున్ గారితో కూడా ఆల్రెడీ చాలా మంచి పాటల్ని మనకు అందించారు. మంజునాథ, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలకి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్షన్ లో కూడా ఈ చిత్రంలో పాటలు వినడం అనేది ఎదురు చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఒక చాలా ప్రౌడ్ రిలేటివ్ గా, ప్రౌడ్ ఫాదర్ గా అని చెప్పొచ్చు ఇంచుమించుగా ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన ఉపిరా గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. కలిపిన వ్యక్తి అర్జున్ సార్జా గారు ఈసారి మనకి ప్రెజెంట్ చేయబోతున్నారు సీతా పయనం. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సో సార్ So, okay, we're happy fathers actually, the proud fathers, because నా కూతురు పరిచయం చేసినప్పుడు ఆ సినిమా చూసి 1 సెకండ్ నా కూతురిని సుకృతిని పరిచయం చేసినప్పుడు గాంధీ చెట్లో ఆ సినిమా చూస్తున్నప్పుడు, తను యాక్ట్ చేసినప్పుడు, ఆ సీన్స్ చూసినప్పుడు ఎంత ఉద్వేగాన్ని నాకు తెలుసు. సో ఆ విధంగా విదిన్ 2 fathers ఆల్మోస్ట్ వాళ్ళ నిరంజన్, ఉపేంద్ర గారు వాళ్ళ అన్నగారు అబ్బాయి, అండ్ ఐశ్వర్య అర్జున్ గారు అమ్మాయి. సో వాళ్ళిద్దరి మనసు ఎలా ఉంటుందో ఎంత ఉద్వేగం నాకు తెలుసు. అండ్ వాళ్ళిద్దరిని నేను స్టేజ్ పై ఆహ్వానిస్తాను. నిరంజన్, ప్లీజ్ కమ్ టు స్టేజ్. ప్లీజ్ అమ్మా. Ram Anna SP test pressed. అనమాట అందరి అటైర్స్ దగ్గర నుంచి, లుక్ దగ్గర నుంచి కూడా. సో అంతే ఆర్గనైజ్డ్ గా స్టేజ్ కూడా ప్లాన్ చేద్దాం సార్. చైర్స్ గురించి మాట్లాడడానికి ముందు ఒక 2 మాటలు. హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను. అందులో నేను హీరోగా యాక్ట్ చేశాను. అక్కడ
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ నేను ఇక్కడ చూశాను. సో అది ఎవరు కాదు, మన సుకుమార్ గారు. అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా, పెద్ద వృక్షం లాగా ఈఎస్ లైక్ ఇండియాలో తగ్గేదే. సో ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో అతను గురించి చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్. సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్, నేను అందులో హీరో. సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము. అండ్ దెన్ వి గాట్ ఎ రెఫరెన్స్. ఒక కుర్రోడు ఉన్నాడు, లైక్ వెరీ వెరీ షార్ప్ గై. ఆయన తర్వాత ఆయన పిలిపించాను. మై ఫస్ట్ మీటింగ్ విత్ ఉపేంద్ర గారు. అండ్ దెన్ కొన్ని రోజులు అయిన తర్వాత హీ బికమ్ డైరెక్టర్. టైటిల్ షని ఒక టైటిల్, షని ఒక టైటిల్ చూడండి అది. సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ పెట్టి ఒక సినిమా చేశారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఏ వచ్చింది, అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే, మీరే అర్థం చేసుకోండి నేను చెప్పేశారు ఆయన. సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు. ప్రతి ఇండస్ట్రీలో ఊరికే కమెంట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా. అప్పుడు కూడా కన్నడ ఇండస్ట్రీలో ఈయన చూసి ఏ కమాన్